అందరికీ నమస్కారం. సుజనా ఫ్లేవర్స్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోయే రెసిపీ పప్పుల పొడి లేదా శనగల పొడి. ఇక ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని శనగపప్పుని వేసి వేయించుకుందాము. శనగపప్పుని 1/2 kg కంటే కాస్త ఎక్కువగానే తీసుకున్నానండి. పప్పుని బాగా వేయించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. వేయించుకున్న పప్పుని ఇలా ప్లేట్లోకి పోసుకొని చల్లారి పెట్టుకున్నాము. ఒక కప్పు వరకు కొబ్బరిని కూడా వేయించుకున్నామండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నట్లయితే అదే వేసి వేయించుకోండి. పచ్చి కొబ్బరి అయితే తేమ పోయేంత వరకు వేసి వేయించుకుంటే సరిపోతుందండి. ఇంకా కొబ్బరి రంగు మారుతున్నప్పుడు తీసి దింపి చల్లార్చుకుందాము. నేను ఇక్కడ ఒక మీడియం సైజు తెల్లగడ్డని మొత్తం తీసుకుంటున్నానండి. ఇలా పాయలుగా చేసి తీసుకుంటున్నాను. వీటిని కూడా కాస్త రంగు మారేంత వరకు వేయించితే సరిపోతుందండి. ఇది వేయించేటప్పుడు మంచి గుమ్మాలింపు వాసన అయితే వస్తుందండి. ఇవి వేగాక ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేయించుకుందామండి. ఇక్కడ నేను 30 ఎండుమిర్చీలను తీసుకున్నాను. ఎండుమిర్చిని మీ కారంకి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కాస్త రంగు తిరిగేంత వరకు వేగితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు తెల్లగడ్డ, ఎండుమిర్చి, కొబ్బరిని వేసుకొని 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుందాం మీ టేస్ట్కి తగినట్లు. వీటన్నిటిని ఫైన్ పౌడర్ లాగా కాకుండా అక్కడక్కడ కాస్త పలుకులాగా ఉండించుకుందాము. ఇప్పుడు ఇందులో శనగపప్పును కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి పట్టుకుందాము. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. పప్పుల పొడి రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కొంచెం పప్పుల పొడి వేసుకొని ఒక్క ముద్ద తింటే చాలండి. మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఈ పప్పుల పొడిని దోశలోకి, ఇడ్లీలోకి కూడా వేసుకొని తినచ్చండి. పప్పుల పొడిని నేను ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ పప్పుల పొడి 6 నెలలు పైగానే నిల్వ ఉంటుందండి. నీళ్ళు అనేది తగలకుండా స్టోర్ చేసుకోవాలండి. ఈ పప్పుల పొడి మీకు నచ్చిందా? అయితే లేట్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సుజనా ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో చేయండి.